హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని ఆ దేవునితో కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ చూడండి, ఫుల్ వర్షం పడ్డదండి. ఇప్పుడే ఆగింది, జస్ట్ చినుకులు ఇప్పుడే తగ్గినాయి. ఫుల్ వర్షం. మరి ఈ వర్షంలో ఈ రాత్రి ఏం చేస్తున్నావు? ఈ రాత్రి ఏం చేస్తావా? చికెన్ కర్రీ కదా. చూడు, మీ అక్కకి ఇవ్వాలి, ఈ కర్రీ తినాలని ఉందంట. ఏం కర్రీ? ఏం చేస్తున్నావు అసలు? ఎవరి కోసం చేస్తున్నావు అసలు? ఎండు నెత్తలు గుడ్డు కూర. ఈ టైంలో ఏంది మరి? చికెన్ కర్రీ మీ అక్క వద్దంట ఇప్పుడు. అదేం తినను నేనని ఇప్పుడు ఆ చేపలు తెప్పించి గుడ్లు ఇప్పుడు వర్షంలో పోయి తడిసి తెప్పించి ఆ కూర అయితే చేపిస్తుంది నాకు. ఎండు నెత్తలు గుడ్డు కూర. ఇక ఈ వీడియో కూడా షేర్ చేసుకుంటే నాకు బాగుంటుంది అని. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం అయితే అందరూ అయితే తిని పడుకోరు. గుడ్డు కూర అంటేనే అదిరిపోద్ది, ఎండినెత్తులు కూర అంటేనే అదిరిపోద్ది. ఇంకా రెండు కలిపి చేస్తే ఏముంటదోగా. ఏముంటది ఇక అదే మరి. ఇక అందుకోసం ఇక లేదు, ఇక కట్టెల పొయ్యి కూడా ఏం పెట్టలేదు. కట్టెల పొయ్యి కొన్ని కట్టెలు ఉన్నాయిలే కానీ ఇక వద్దనుకుని తొందరగా అయిపోతే తినాలని పెద్ద పొయ్యి పెట్టి చేస్తున్నావా? కొద్దిగా అలసటగా కూడా ఉంది ఫ్రెండ్స్. ఊరికి పోయి వచ్చి బట్టలన్నీ ఉతికేసి అవన్నీ మట్టేసి చేసి మధ్యాహ్నం వీడియో తీసుకొచ్చి మళ్ళీ చూడండి ఇక పడుకుందాం అనేసరికి మా పాపకు ఈ కర్రీ కావాలంట. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఇంకా ఈ టైంలో కట్టెల పొయ్యి ఏం వెలిగిస్తామని పెద్ద స్టవ్ ఉంటే పెట్టేసినాం. సో గుడ్డు కూర నెత్తళ్ళు మంచిగా ఉంటుంది. నెత్తళ్ళు గుడ్డు కూర అదిరిపోద్ది, సూపర్ ఉంటుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఏం చేస్తావు మమ్మీ? చంపుతావా ఏంది? చంపేసేదానివిగా అమ్మ నువ్వు. ఏంది అసలు నీ వీడియో ఏంది? నువ్వు ఏంది అసలు? నేను చేస్తున్నా చెప్పండి. వీడు బాధ చూడండి, వాడు ఎక్కడున్నాడు, నేను ఎక్కడున్నా. ఇక చేయి చూడు, సిలిండర్ పక్కన పెట్టి నిప్పులు చెలరేగిస్తున్నాను. నీకు అట్లా ఉందిరా, నూనె బాగా వేడిగా అయింది. నేను కాలిపోతా, నువ్వు కాలుతావరా? అందరం కాలిపోతాం. నువ్వు కాలిపోతే ఏంది, ఎవరు కాలిపోతే ఏంది? వామ్మో, వంపే వేసుకున్నమ్మా. ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నెత్తళ్ళు అయితే ఎండు రొట్టెలు మంచిగా అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాం. ఇవైతే తీసేసి పక్కన పెట్టుకుందాం. ఈ వర్షానికి అయితే సూపర్ కాంబినేషన్ మమ్మీ. ఇదైతే సూపర్ కాంబినేషన్. చచ్చిపోయేటోళ్ళం ఇప్పుడు ఈడ. ఎందుకు? మొత్తం అగ్గి రేపింది. అది వాటర్ ఉంటాయి కదా, వాటర్ తీయకుండా అట్లనే పోసి ప్రాణాలు తీసేది ఇప్పుడు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయిపోయింది. పసుపు అయితే వేసేసుకుంటున్నాం. నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్. ఇప్పుడైతే ఆనియన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వర్షానికి కోడిగుడ్డు నెత్తెళ్ళు అయితే ఇంకా కుంభస్థలమే అన్నట్టు ఉంది. ఇంకా వ్యవహారం ఏం వేస్తున్నావు? అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఏంచి చేస్తున్నావుగా బిడ్డ కోసం. బిడ్డ అడిగిందని రాత్రి 10 గంటలకు కూర చేస్తున్నావు. నేను అడిగితే ఎప్పుడన్నా చేసినావా? అసలు చెప్పు, నా బర్త్డేకి నువ్వు ఏమన్నా చేసినావా? బర్త్డే రోజు ఏమైనా స్పెషల్ చేసినావా? చేయలేదు, అది చెప్పు. నా బర్త్డే రోజు పాయసం అడిగితే చేయలేను. అడిగిండేమో అంట. ఏమో తాగుతుందామా? ఆమెకు చూడండి ఫ్రెండ్స్, అసలు ఇటు కూర చేయించుకుంటుంది, అటు గ్లాసులో స్ప్రైట్ వేసుకొని తాక్కుంటే చూస్తుంది. లైఫ్ అంటే లైఫ్ రాని. ఆడపిల్లకి మంచిగా చూడాలా, వాళ్ళు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టే. ఇక ఇంకా అంతేలే, ఆమె హ్యాపీనెస్ నీకు ఇక దీవెనలు. అవును, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ నేను చెప్పేది. ఆడపిల్లలు సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా ఇల్లు సంతోషంగా ఉంటుంది. తమ్ముళ్ళైనా అన్నలైనా అందరు సంతోషంగా ఉంటారు. ఇంకేంది మరి? ఇంక ఆగస్ట్ అయిపోయింది, కొడుకు బర్త్డే చేయలేగా. మరి మనవడి బర్త్డే వస్తుంది, అదన్నా చేస్తావా చేయవా? ఫస్ట్ బర్త్డేగా, నీ ఊళ్ళో మనవడి ఫస్ట్ బర్త్డే. మరి ఎట్లా చేస్తావు ఏందో చూడాలి. ఇంకా
నా పరిస్థితి చిన్నాయన పరిస్థితి ఒకటే ఫ్రెండ్స్. ఫస్ట్ కొడుకుకి అసలు ఎన్నెన్ని చేసింది తెలుసా? యాటలు కోసి చేసింది. చిన్నాయనకు అసలు ఏది చేయట్లే, ఏది పట్టించుకోవట్లే. సేమ్ నాకు అట్లనే చేసింది మా అమ్మ. ఇక ఫస్ట్ పిల్లగాడు అంటే ఎవరికైనా అది ఉంటుంది ఫ్రెండ్స్. తెలిసి వచ్చింది ఎందుకు అనవసరంగా అన్ని పిలిచి తినిపించి మళ్ళీ మాటలు పడాల్సిన కర్మ ఎందుకు అని చెప్పి వదిలేసి ఇక జరుగుతాయి. ఇక ఎవరు ఏదో అన్నారు, మాటలు అన్నారని మన పిల్లల సంతోషం లేకుండా చేసుకుంటాం. వచ్చిన సంతోషమే. నేను ఎవరిని ఎవరైనా సరే జస్ట్ ఒక ఏమంటారు ఒక లెసన్ అయితే మేము నేర్చుకున్నాం. చేద్దాం లే. అసలు లోకం అనేది అట్లుంది. ఏమంటావు అమ్మి? తోటోడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అంటారు. అవును. ఏం చేస్తాం? లోకం తీరుతో మనం బతకగలుగుతామా? మనం మంచిగా బతికినా చూడలేరు, మనం చెడిపోయినా చూడలేరు. మనం చేసుకుంటే అమ్మో ఇంత అవసరమా వీళ్ళకి, అబ్బో పోకడలకి చేస్తున్నారు అంటారు. చేసుకోకుంటే అయ్యో ఎందుకు చేసుకోరు, చేసుకోవాలి కదా అంటారు. మనకేంటంటే చిన్నప్పటి నుంచి అన్ని ఫార్మాలిటీ చేసుకున్నాము. మనకు నీకు అన్ని తెలుసు కాబట్టి నువ్వు అన్ని చేసుకుంటావు. అన్ని చేసుకుంటారు ఆ పిల్లలు. సరే నేను చేసుకోవాలి కదా అని. కొంతమంది ఏమో వాళ్ళు చేయరు, చేత కాదు. మనం ఏం చేస్తాం దానికి? అంతే కదా. ఏం వేస్తున్నావు? కొద్దిగా కారం కొద్దిగా తక్కువ వేస్తా. తక్కువ ఎక్కువైనంత చికెన్లో తక్కువనే అమ్మ. మంట లేకపోయావు, గ్యాస్ లేకపోయావు. గ్యాస్ ఏం లేవట్లే. నాకు అమ్మకు సరిపోయింది కానీ మరి అక్కకి కొంచెం కారం ఎక్కువైందంట. నాన్న ఏమన్నాడు? నాన్న కొద్దిగా కారం బాగానే ఉందన్నాడు. నచ్చిందా? నచ్చింది. వాళ్ళ అక్క చేసిందని చెప్పేసరికి వాళ్ళ అక్క మాట వచ్చేసరికి మా అక్క చేసింది అవునవుననే తిన్నాడేమో. తిన్నాడు. ఇక నువ్వు చేసినావు అంటే పక్కన పెట్టు తీ అనేటోడు. వాళ్ళ అక్క నచ్చింది కొద్దిగా. ఇక రోజు అత్త చేసిందనే చెప్పి దీనికి ఏ కూర అయినా. ఇప్పుడు ఈ గుడ్డు కాడికి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, గుడ్లు అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు మా నాన్న ఈరోజు వచ్చి మంచిగా తింటాను అనుకుంటే అమ్మో గుడ్డు నేను గ్యాస్ ఫామ్ తినని అంటాడు. సరే ఈరోజు ఏం లేదులే ఏదో ఒకటి తినేస్తానంటే ఏంది వండి పెట్టావా, అలసిపోయి వస్తే అన్నం పెట్టావా అంటాడు. ఎప్పుడు ఎట్లుంటాడో తెలియదు మా నాన్న. ఏమైంది మమ్మీ? చాలా సింపుల్ గా అయిపోతుందిగా కర్రీ. టేస్ట్ ఎట్లుంటది? టేస్ట్ అద్దరిపోద్ది అసలు. గుడ్డు, ఆ చేపలు, ఆ ఉల్లిగడ్డ, వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని ఒక్కొక్క ముద్దకి చేప పెట్టుకొని ఆ గుడ్డు పెట్టుకొని ముద్ద ముద్ద తింటే ఉంటది. నానా గుడ్డు తినకుండా చేపలు బెంగేస్తాడు గబ 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 గబ. గుడ్డు వద్దులే అంటారు. తినాలని మనం అనుకుంటాం. పేరేమో అక్కది, కడుపు నిండేదేమో అందరిది. చూడండి ఫ్రెండ్స్, మా పెద్ద ఈమె చూడండి, ఆమె తాగి కొంచెం ఏసీ అమ్మ అని ఏసీ ఇచ్చే వరకు వదిలిపెట్టలే, తాగుతుంది. ఈ వర్షానికి స్ప్రైట్. పెద్ద ఆయనకి ఫోన్ ఇచ్చి చిన్న ఆయనకి చూసుకుంటా కూర్చో అంటే ఇంకా పడుకోబెట్టిండు. ఆయనే మంచిగా బెడ్షీట్ కప్పి అదే వాళ్ళ నాయన పిలిచి చూపిస్తుండు. నువ్వు పండబెట్టినావా అంటే లేదు, ఆయన వాష్రూమ్లో ఉండే. ఆయన వచ్చేసరికి ఆయన మంచిగా హాయిగా నిద్రపోయిండు. ఇంకా ఆయన పెద్ద ఆయన కూడా బాధ్యత అనేది తెలుస్తుంది. నిద్ర వస్తుంది తమ్ముడికి నేనే పండబెట్టినా అని అంటుండు. ఈరోజు పెద్ద ఆయన బాగా అలసిపోయిండు. తెస్తుంటే ఇంకా బండి మీదనే పోతుండు కదా, అలసిపోతుండు. అది ఉల్లిగడ్డ చూడు. 3:30కి స్కూల్ అయిపోద్ది. అప్పటి నుంచి ట్యూషన్ ఫ్రెండ్స్ 6 వరకు. సో ఈరోజు అయితే వాళ్ళ డాడీ లేరని నేనైతే బండి మీద తీసుకొస్తే బండి మీదనే పడుకుండు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, గుడ్లు అయితే వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకొని నెక్స్ట్ అయితే నెత్తళ్ళు అయితే వేసేసుకుంటున్నాం. మా అక్కకు పాటలు వస్తున్నాయి. అట్లుంటది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, మనం ఈజీ కూడా చేసుకోవచ్చు. మన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ అన్ని పక్కన పెట్టేయచ్చు. ఒక 1 minute ఫ్రై చేసి ఆఫ్ చేసేసాయి. ఇంకా మా అక్క తింటది ఫ్రెండ్స్. ఒక్కొక్క ముద్దకి గుడ్డు చేప ఒక్కొక్క చేప పెట్టుకుని తిని, లేకుంటే ఆమె 2 పెట్టేదో 4 పెట్టేదో మనిషికి.
ఇక ఇట్లా చూడు. ఫుల్ వర్షం పడ్డది ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే. ఇందులో అయితే చారు చేసుకోవాలి, ఇంకా చారు లేదు, గీలు లేదు. వేడి వేడి అన్నంలో ఇదే తింటే ఏముండదు. సో చూడండి ఫ్రెండ్స్, అక్క తాగిందని అమ్మ, అమ్మ తాగిందని నేను. సో దీనికే సామెత, ఇదేమంటారు, తోటోడు తొడగోసుకుంటే తోడగోసుకుంటే నేను మెడ కోసుకుంటాను. మెడ కోసుకున్నా తర్వాత నా కొడుకు మెడ కోసుకుంటా. సో లోకం తీరు కూడా ఇట్లానే ఉంది, అంతే ఉంటది. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఆఫ్ అయితే చేసేసుకుంటున్నాం. ఏం చేస్తున్నావు మమ్మీ? కానిస్తున్నావా? ఇక ఊకుంటావా? ఆలస్యం దేనికి, కానియండి కానియండి. అదే మరి అక్క పేరుతో అందరం తింటున్నాం. ఆ ప్లేట్ ఏంది, గుడ్డు ప్లేట్లు తింటున్నా. ఇదొక చెప్పలేదు ఫ్రెండ్స్, ఈ బర్త్డేకి అయితే మా బాబుకి ఈ ప్లేట్ గిఫ్ట్ ఇచ్చిన. ఇది చిన్నప్పుడు ఒక గుడ్డు ప్లేట్ ఉండే, చిన్నప్పుడు చిన్న సైజు ఉండే ఫ్రెండ్స్. ఉండే. ఇక ఈసారి నాకు అక్కడ ఏమి ఇవ్వడానికి అంత లేదు. ఇక ఒక రోజు ముందు బయటికి వెళ్ళినప్పుడు ఈ ప్లేట్ అయితే మనకి ఇచ్చిన గిఫ్ట్. వద్దులే మమ్మీ, గిఫ్ట్ అవసరం లేదు, నువ్వు బ్లెస్సింగ్స్ ఇస్తే చాలంటే లేదు, నా వల్ల అయింది ఇదని, చిన్నదని, ఇదైతే ఇవ్వాలని ఇచ్చిన ఫ్రెండ్స్ గిఫ్ట్. నా బర్త్డే గిఫ్ట్ ఇది. అది మీకు చూపించాలని నేను తింటున్నాను. ఏదో తల్లి ప్రేమ తప్పదు కదా. కొద్ది ఉల్లిగడ్డ గిఫ్టులు ఇస్తే, మనకి డబ్బులు ఇస్తే ప్రేమ అనేది కాదు మమ్మీ. ఉంటది కదా, ప్రేమ ఆప్యాయత అనేది గొప్పది. గొప్పది కానీ తల్లికి ఏదో ఒకటి బిడ్డకు పెట్టాలని కోరికలు ఉంటాయి. అట్లనే నేను కూడా ఇస్తా, ఆగు, నీకు తొందరలో మంచి గిఫ్ట్. కోడలు తెస్తావా? అది నా చేతుల్లో లేదు, నీ చేతుల్లో ఉంది. అది పెళ్లి చేయాలి ఫ్రెండ్స్. నాకు లేదు కానీ తొందర, ఊర్లో చుట్టుపక్కల వాళ్ళకి తొందర ఉంది ఫ్రెండ్స్. తొందర ఉంటది. ఇంకేంది పెళ్లి చేయరా, ఇంకేంది పెళ్లి చేయరా అని. పెళ్లి కాని ప్రసాద్ అనుకుంటారు, ఆ సినిమా లాగా అయిపోయింది ఇప్పుడు. 28 years ముసలోడు అయిపోయింది అంటున్నారు. అంతే మరి, చేసుకున్న వాళ్ళు ఏమి ఇరుగదీస్తులే. నేనే కొంచెం సెటిల్ అయి చేసుకుందామని అంతే. కొంచెం అంటే నాకు యూట్యూబ్ ఒకటి సక్సెస్ అయితే చేసుకుంటా అంతే. ఇక్కడ చూడండి మా అక్క కూడా వేసేసుకుని తినేస్తుంది. పొద్దున్న పిల్లగాడు స్కూల్ ఉంది కదా, తొందరగా బావకంట. సో ఓకే ఫ్రెండ్స్, చూడండి కోడిగుడ్డు నెత్తళ్ళ కూర చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు. సునామి పిల్లలు అందరూ అయితే తినేస్తున్నారు. మా మదర్ అయితే చూడండి ముద్దకి ఒక చేప పెట్టుకుని అయితే తింటున్నారు. సో వీడియో కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని క్షణాల ముందు నా ప్రాణం పోతుందని భయపడ్డా ఫ్రెండ్స్. నా ప్రాణం తీసేది మా అమ్మ, పొయ్యి బ్లాస్ట్ అయిద్దో సిలిండర్ వేలుతుంది అనుకున్న ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రాణం పోయేదంట. నేను అసలు ఏం జరిగింది, ఏమైనా జరిగిందా బయటకు వెళ్ళినప్పుడు అనుకున్నా. సిలిండర్ ఏదో చేసినావుగా ఈడ మాట్లాడుతుందిరా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.